అందరు మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్సుమంజలి. థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఈవెన్ తెలంగాణ తెలుగు ఛానల్ అన్నీ వచ్చాయని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి, ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత చాలా రోజులుగా మేము ఇబ్బంది పడుతున్నా, అంటే మా శివశక్తులు కానీ, జోగినీలు కానీ, పోతన్నలు కానీ, వీళ్ళందరూ ఎంత సమస్యాత్మకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే, ఒక ఉత్సవాలు, ఒక జాతరలు, మేము లేని జాతరలు ఉండేవి కాదు. ఒకప్పుడు మేము లేకుండా కూడా జాతరలు జరుపుకునే రోజులు వచ్చాయి. సరే ఫైన్, దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఎందుకంటే మేము తరతరాలుగా, అంటే కొందరైతే వంశపారంపర్యంగా చేసేవాళ్ళు ఉంటారు, ఆచారంగా చేసేవాళ్ళు ఉంటారు, సిస్టమ్కి బలైన చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే జోగిని వ్యవస్థ అనేది దుర్మార్గం అని అందరికీ తెలుసు. కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జోగిని వ్యవస్థ అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటో రకం ఏంటంటే, దొరలు, పటేళ్ళు, పటవారులు వీళ్ళందరి చేతిలో బలై ఎక్స్ప్లోర్ట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని, అంటే ఇంట్లో 4 పిల్లలు పుడితే ఒక బిడ్డని దేవుడికి అంకితం చేస్తే ఆ మిగతా వాళ్ళ ఫ్యామిలీలు ఆ జోగిని వాళ్ళకు ఉపాధి. ఆ జోగిని వాళ్ళ మగపిల్లలు కూడా పనిచేయరు. ఎందుకంటే వెలివేస్తారు వాళ్ళని. పెంటగడ్డల మీద ఇల్లు కట్టుకొని ఉన్న జోగినీలు ఉంటారు. ఇప్పటికీ అన్టచబుల్స్గా వాళ్ళని అక్కడ నన్ను 40 నిమిషాల చుట్టూరుగా తిప్పేశారు. ఇక్కడ కాదు, గ్రీన్లాండ్స్కి వెళ్ళమన్నారు. గ్రీన్లాండ్ నుంచి నేను మళ్ళీ బేగంపేటకి వెళ్ళమన్నారు. బేగంపేట నుంచి లేదు, ఇక్కడ నుంచి వే కాదు మేడం, మీరు కింది నుంచి వెళ్ళాలన్నారు. బేగంపేట కట్టమేసమ్మ గుడికి బల్కంపేట ఎల్లమ్మ గుడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందన్నా? ఎంత డిస్టెన్స్ ఉంటుంది? నేను ఎట్లా నడుచుకుంటూ వెళ్తా? రోడ్డు మీద జనము అందరూ ఎగబడుతుంటారు. ఆ అమ్మవారి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, తలపురాలు అన్నీ తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ కనీసం పోలీస్ వాళ్ళకి తెలీదా? ఎవరు ఈమె తెలుసు కదా? సిస్టమ్ని ఎందుకు అట్లా మీరు ప్రిపేర్ చేసి పెడుతున్నారు? ఎందుకు అట్లా? దేవాలయాలను కూడా అంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి తెలీదా? దేవాలయాల నుంచి బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఎవరి వంశస్థులు పూజ చేస్తున్నారు ఇప్పుడు? గౌడ్స్ కదా అక్కడ చేసేది. మీరు ఎల్లమ్మను కాస్తే ఎల్లమ్మ, బల్కంపేటలో వెలిసిన, బాయిలో వెలిసిన బంగారు ఎల్లమ్మ. చరిత్రలో మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి కళ్యాణము అర్చకులు చేసేవాళ్ళు కాదు, వస్తాయి. ఈ వివక్షత కూడా ఉంది ఊర్లలో. ఎందుకంటే ఈ బోనాలు, ఈ ఆషాఢ మాసం అమ్మవారికి సంబంధించిన ఇదన్నమాట. అయితే ముఖ్యంగా ఒకటి. రెండో రకం ఏంటంటే, మొదటి రకం ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఒక ఊరికి, ఒక గ్రామానికి, ఆ గ్రామం బాగుండాలి, పంటలు పండాలి, వర్షాలు పడాలని ఆ జోగిని నగర వధువుగా, అంటే నగర వధువు అంటే అందరికీ పెళ్ళాం, ఆమె దేవుడికి పెళ్ళాం, అందరికీ పెళ్ళాం. ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు కృషి చేసి 1988లో దాన్ని చట్టం తెచ్చి ఇలా చేయొద్దు అని చెప్పి, అప్పుడు ఉన్న కోమటిరెడ్డి జోషి గారు అండ్ హేమలతా లవణం గారు, లవణం గారు, వీళ్ళందరూ కృషి చేసి దాన్ని నిర్మూలించడానికి కొంతవరకు చాలా వరకు కృషి చేశారు. దాని తర్వాత కూడా అది ఆగిపోలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే, 2008-9లో నేను పెద్ద ఉద్యమమే చేశాను. జోగిని వ్యవస్థ, ఎక్స్‌ప్లాయిటేషన్ జోగిని వ్యవస్థని రద్దు చేయాలి అని. ఎందుకంటే మమ్మల్ని అప్పట్లో ప్రకటించారు. ఇంట్లో మాత్రమైనా, లేకపోతే ఆ మాటకి మా ఇంట్లో పిల్ల బాగాలేదు, అమ్మవారు వచ్చింది, తట్టుపోసింది, వదిలేసి, అంటే గుడిలో వదిలేసి, బ్రతుకుతే మా బిడ్డ, లేకపోతే నీ బిడ్డ, బ్రతికిందంటే నీ మీద అభిటం చేస్తాము, చచ్చిందంటే సాగు చేస్తామని బిడ్డలు కూడా అలాంటి జోగినీలు, దేవదాసీలు, బసివినీలు, పార్వతమ్మలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక నాణానికి ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఏంటంటే ఆ జోగిని వ్యవస్థలో ఉన్నవాళ్ళు కల్చర్ రిప్రజెంటేటివ్స్గా కూడా కొందరు ఉన్నారు. అంటే మీరు అంటే దాంట్లో మేము కూడా ఉన్నాం బాధ్యులు. ఎందుకంటే జోగిని వ్యవస్థని నిర్మూలించమన్నాను, కానీ వాళ్ళకి నిర్మూలించాక తగిన చర్యలు తీసుకోవడానికి ఎవరు కూడా కృషి చేయలేకపోయారు. అది దౌర్భాగ్యం, అది రాంగ్ అని తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. అది చట్టం నిర్మూలించాలని అనుకున్నాం. బట్ అందులో మగ్గిపోతున్న వాళ్ళకి, ఆల్రెడీ ఎక్స్‌ప్లాయిట్ అయిన వాళ్ళకి, లేకపోతే అదే జీవితం. ఇప్పుడు నాకు ఒక 40 ఇయర్స్ అండి. 40 ఇయర్స్లో 32 ఇయర్స్ నుంచి నేను అమ్మవారి సేవలు చేశాను. ఏం చేయాలి నేను ఇంకా? దీని తర్వాత ఏం చేయాలి? ఏం చేసి బతకాలి? గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారా? ఇది ఎట్లా ఉందంటే,
అప్పట్లో శవాల ముందు ఆడేవాళ్ళు జోగినీలు. శవాల ముందు అది కూడా బ్యాన్ చేశారు కదా, బ్యాన్ చేయాలి, ఓకే, అదొక కల్చర్ ఉండేది, దాన్ని బ్యాన్ చేశారు. మన తెలంగాణ గడ్డ మీద రెండు ఫెస్టివల్స్ ఉన్నాయి, ఒకటి బోనాలు, ఒకటి బతుకమ్మ. బతుకమ్మ ఇట్స్ చాలా లాస్ట్ అండి, అది నవాబుల కాలం నుంచి వచ్చింది. కానీ ఈ బోనాలు అనేది దేవాన దేవతలు ఎల్లలను కాసి ఎల్లమ్మ తల్లి బోనం చేసిన చరిత్ర మనకుంది. చరిత్ర కళాకారులు ఉన్నారు, బొగ్గు కళాకారులు ఇప్పటికీ ఆ చరిత్రను, అంటే మీరు వెనకబడి బడుగు బలహీన వర్గాల దేవతలండి పోషమ్మలు మైసమ్మలు. మా పోషమ్మ మైసమ్మలను కూడా మమ్మల్ని దూరం చేసి మీరు యంత్రాలు పెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసి, విగ్రహం ఎక్కడదండి, విగ్రహం ఎక్కడిది ఉంటాయి, దానికే పోషమ్మ బొట్లని నిండా బొట్లు పెట్టి బోనాలు చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా అలాంటివి ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఇందులో వ్యవస్థని కూడా మన గ్రామాలు, మన ఊర్లు, మన వాళ్ళు కూడా బొట్టు బోనానికి దూరం అయిపోయాం కదా. పోషమ్మ బొట్టు దగ్గర వైష్ణవ సాంప్రదాయం ఏంటండి, అర్చకత్వం ఏంటండి, వైష్ణవం ఎక్కడి నుంచి వచ్చింది? పోషమ్మ మైసమ్మలకు కోళ్ళకి వస్తారు, గొర్రెలకు వస్తారు, జంతు బలులు అంటారు, నిషేధం అంటారు, ఓకే. కానీ ఇప్పటి నుంచి కాదు కదా, నేను నాన్ వెజ్ తింటానండి, నేనేం తింటే అది పెడతాను అమ్మవారికి. మాకు వైష్ణవం కాకుండా శైవంలో మేము ఏం తింటే ఎంగిలి ముద్ద కూడా తీసి పెట్టే ప్రతిథి ఉంది ఒకటి. భక్త కన్నప్ప ఏం చేశాడు మీకు అందరికీ తెలిసే, కాలు పెట్టి కన్ను పెట్టాడు. ఈ భక్తి శైవంలో భక్తి అపారమైనది. మీరు కాశీకి వెళ్ళి చూస్తే అది తెలుస్తుంది, అర్థమవుతుంది. శ్మశానంలో ఉండే శివుని పూజ చేసే వాళ్ళ మేము వైష్ణవ సాంప్రదాయంలో, వైష్ణవత్వంలో నేను తప్పు అనట్లేదు. కానీ వై దిస్ ఎక్స్‌ప్లాయిటేషన్? నేను ఫస్ట్ మా మీద ఎక్స్‌ప్లాయిటేషన్ కాదు, సిస్టమ్ ఎక్స్‌ప్లాయిట్ ఎక్కడి నుంచి అయిందో అని స్టార్ట్ చేస్తున్నాను. సిస్టమ్ ఎక్కడి నుంచి ఎక్స్‌ప్లాయిట్ అయింది? పోషమ్మని మైసమ్మని కూర్చోబెట్టి అందులో ఎదురు పెట్టి ఒక అర్చకుడిని పెట్టి మేము అన్‌టచబుల్స్ అయినాం కదా. అప్పుడు మేము అన్‌టచబుల్స్ అయినాం కదా, అందరినీ దళితులను చేశారు కదా. మరి అన్ని కులాల వాళ్ళు బయటనే ఉండి బోనం బొట్టు పెడతారు కదా. ఒకప్పుడు మా చేతులతో అమ్మవారికి సాక పోసి బొట్టు పెట్టి చీర పెట్టి సార పెట్టి మేము చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. మహంకాళి టెంపుల్ దగ్గర జంతు బలులు అయ్యేది కాదా ఒకప్పటిలో? దాన్ని రాను రాను పోను పోను మొత్తం కనుమరుగు చేశారు కదా. ఫైన్, లోక కళ్యాణార్థమై మీరు ఏమైనా చెప్తే మాకేమంటామండి, మాకేం తెలియదు. చదువుకొని వాళ్ళు మా సంస్థలో ఉన్నారు, మా అన్నగారిన బడుగు బలహీన బిడ్డలందరూ వాళ్ళకి తెలియదు. ఒక ఆచార్య, ఒక అయ్యగారు వస్తే అయ్యగారు అనమంటారు. ఒక ఆయన మొన్న ఒక టెంపుల్కి వెళ్తే అయ్యగారు మీరు జరగండి, అయ్యగారిని ఎందుకు ఇలా అంటున్నారంటే, అయ్యగారు అనొద్దు, నువ్వు అయ్యగారిని కాదు, మా నాన్నవి కాదు, పంతులయ్యవి అని గర్భగుడిలో ఒక పంతుల్ని దూషించడం విన్నాను. చాలా శబాష్ అనిపించింది, ఎందుకంటే కరెక్ట్ అది. ఎవరికి అయ్యగారు? అయ్యగారు అంటే ప్రేమగా అయ్యగారు అనడం. ఇది బ్రాహ్మణత్వానికి లేకపోతే అన్‌టచబుల్కి అయ్యే గొడవ కాదండి. మధ్యలో సిస్టమ్, ఈ రాజకీయ నాయకులు పురుగుతున్న బురద ఇది. రాజకీయ నాయకులు అలాగే ఎక్కువ తక్కువ కులం, ఎక్కువ తక్కువ కులం వాళ్ళు చేస్తున్నది. ఎందుకండి అమ్మవారి బోనం చేస్తే కుమ్మరన్న కుండ వేస్తాడు, గౌడన్న కళ్ళు తీస్తాడు, సాకలోళ్ళు బలిజలుతారు, బలిగంప వస్తుంది, మేదరోళ్ళు చాట తెస్తారు, చాట వైనం తెస్తారు, పోతరాజన్న పోతన్న గావు పడతాడు. ఇంత పెద్ద కల్చర్ ఎక్కడుంది? మాదిగారు డబ్బు చప్పుడు లేని అమ్మవారు బయటికి కదలదు. ఇన్ని కులాలు, కంసాలి పుస్తే చేస్తాడు, అమ్మవారి నగలు చేస్తారు. ఇన్ని కులాలు, మాకు లేని బాధ ఎందుకు? కుల వర్గీకరణ మీద, మత వర్గీకరణ మీద మమ్మల్ని ఎందుకు అట్లా చేస్తున్నారు? మా శివశక్తులకి కులం మతం ఏముండదు. ఒక్కసారి కులంలో శివశక్తులమై వచ్చామంటే మేము బండారు వంశం అంటాము. ఎందుకంటే మేము బండారు పట్టుకొని దేవుడి మీద భాష చేసి ఈ క్షణం నుంచి మేము దైవ బిడ్డలము, దైవ భార్యలమై ఉండొచ్చు, దైవ బిడ్డలమై ఉండొచ్చు అని మా గురువులు మా తల మీద తల బండారు వేస్తారు. దాన్ని తల బండారు అంటారు. ఆ బండారు పట్టుకుంటే మాకు కులం ఉండదు, మతం ఉండదు. నేను ఒక సన్యాసి జీవితం అండి మాది, సన్యాసి జీవితం. ఎందుకు మీరు కులాల మతాలు అడ్డు పెడుతున్నారు? దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న ఈ మధ్య నేను లాస్ట్ ఇయర్ ఎప్పటి నుంచో వెళ్తాను. మా అమ్మ మహబూబ్ నగర్ వాసి, మా నాన్న వరంగల్, జనగాం జిల్లా, ఇప్పుడు జనగాం జిల్లా అయింది, అప్పుడు వరంగల్ ఉండేది. లింగంపల్లి మా విలేజ్. నేను వాళ్ళిద్దరూ మా ఇద్దరు తల్లిని తండ్రిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మా నాన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్, మా అమ్మ అప్పర్ క్యాస్ట్. కానీ పెళ్లి చేసుకున్నా. ఏ రోజు నా మీద బురద అంటనివ్వలేదు, ఏ రోజు ఆ ఎక్కువ తక్కువలు చూపించకుండా పెంచారు. ఎస్, మేము అందరు కావాలి. మా సన్యాసి జీవితం అంటే ఒక జోగిని అంటే 10 మంది కాకపోలేదు.
అందులో సర్వేజన సుఖినో భవంతు అనే చరిత్రలో ఎందుకుంది? ఓన్లీ హిందువులే సుఖినో భవంతు. సో కాల్డ్ మన సనాతనీయులు అందరికీ మీకు ఒక శనార్థులు. నిజంగా చెప్తున్నాను, నేను ఒక దర్గాకి వెళ్తే నన్ను ఎంత ట్రోల్ చేశారంటే, మా అమ్మ ఉనికి మహబూబ్ నగర్ జిల్లా వాసి కాబట్టి అక్కడికి మమ్మల్ని చిన్నప్పుడు తీసుకెళ్లేవారు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఎక్కడ అయితే వసతి ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము అక్కడ కూడా అంటే ప్రతి దేవుడు కావాలంటే మేము క్రిస్టియానిటీని నమ్ముతాము, ముస్లింని నమ్ముతాము, హిందువుని నమ్ముతాము. మాకు మత విద్వేషాలు మత కల్లోలాలు లేవు. సనాతనులు నువ్వు గుడికి వెళ్ళావా, నువ్వు దర్గాకి వెళ్ళావా, అయితే నువ్వు నీచురాలి, నువ్వు భ్రష్టు పట్టించావు, సిస్టమ్ని భ్రష్టు. ఏందన్నా ఎక్కడికి తీసుకుపోతున్నారన్నా మమ్మల్ని? మాకెందుకన్నా మీ కులాలు మతాలు మాకెందుకు? మాకు అవసరం లేదు. మేము ఒక పూట అన్నం పెట్టమని మీ దగ్గర అడగట్లేదే. మేము భిక్షాటన చేసే పరిస్థితి నుంచి ఈ రోజు మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచిగా చదువుకొని మంచి రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో కూడా కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, కొంతమంది శివశక్తులు ఉన్నారు, మంచిగా చదువుకుని ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. మీకు తెలీదా నేను ఎన్నేళ్ళ నుంచి నేను మాకెందుకన్నా ఈ మతాలు, మాకెందుకు ఈ కులాలు, మాకెందుకు ఈ అన్టచబిలిటీస్ అంటగడుతున్నారు? నేను ఇన్నేళ్ళుగా ఇవన్నీ పక్కన పెడితే అసలు విషయం చెప్తాను. మేము మొన్న నుంచి బహిష్కరించే పని అయ్యేది, ఎందుకంటే ఇళ్లలోకి రాని ఇప్పటికీ కూడా కన్న కుటుంబానికి దూరమైన చాలా మంది శివశక్తులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, జోగినీలు కానీ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి తరఫున బిహాఫ్ మాట్లాడడానికి ఒక వేదిక, ఒక ఇది కావాలి. ఎందుకంటే నేను సిస్టమ్ డీవియేట్ కావద్దని ఓన్లీ శివశక్తులది జోగినీలది మాత్రమే మాట్లాడుతున్నాను. బికాస్ వీఆర్ ఎక్స్‌ప్లాయిటెడ్.